ఇంజినీరింగ్ చదువుదాం అనుకునేటువంటి విద్యార్థుల ప్రతి ఒక్కరి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఏ కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆ కాలేజీలోని డిగ్రీ చదవడం మాత్రమే కాదు, ఆ కాలేజ్ నుంచి మనకి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? సో ప్లేస్మెంట్స్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఫైనల్గా మన స్టార్టప్స్ స్టార్ట్ చేసుకోవాలంటే ఆ కాలేజ్ నుంచి మనకి సపోర్ట్ లభిస్తుందా లేదా? ఇన్ని రకాల అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఎలా మనం అటువంటి యూనివర్సిటీని గుర్తించాలి అని ఆలోచిస్తూ ఉంటారు, తలకిందులు అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు మనం ఒక మంచి యూనివర్సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇన్ జైపూర్. ఐఐటీస్లో మీరు బీటెక్ చదవాలి, ఐఐటిఎన్ లాగా నేను ఎదగాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వితౌట్ ఎనీ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీరు ఐఐటీస్లో బీటెక్ చదువుకునే అద్భుత అవకాశం అందిస్తుంది. దట్ ఈస్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇండియాలో ఏ యూనివర్సిటీకి కూడా లేని ఆపర్చునిటీ ఒకే ఒక్క యూనివర్సిటీకి ఉంది, అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఎవరైతే బీటెక్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారో 4 సంవత్సరాల బీటెక్ కోర్స్లో ఒక 2 సంవత్సరాలు వచ్చేసి జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చదువుకుంటారు. అండ్ ద రిమైనింగ్ 2 years వచ్చేసరికి ఐఐటీస్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఆర్ ఒక 1 year ఒక ఐఐటీలో ఒక ట్రిపుల్ చదువుకోవాలి. ఆర్ మీరు ఒక ఐఐటీలో చదువుకోవాలి, ఒక బిట్స్ ప్లాన్లో ఒక 1 year చదువుకోవాలి. ఆర్ 2 years నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనే ఆలోచన మీకు ఎవరికి ఉన్నా కూడాను ది బెస్ట్ యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వచ్చేసి మేడం 7 IITs లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి రోపర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి జమ్మూ, ఒక ట్రిపుల్ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఢిల్లీ ఉంది, బిట్స్ పిలాని ఉంది. స్టూడెంట్ 2+2 ప్రోగ్రామ్ ఆర్ 3+1 ప్రోగ్రామ్స్కి మీరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. ఐఐటి గాంధీనగర్కి స్టూడెంట్ హ్యావింగ్ ది ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ఐఐటి గాంధీనగర్ అట్ దిస్ టైమ్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఐఐటి గాంధీనగర్ ఆర్ సెకండ్ ఇయర్లో ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్లో మినిమం అగ్రిగేట్ 70% ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ఐఐటి గాంధీనగర్. ఇప్పుడు మీరు లెటెస్ట్ అస్యూమ్ ఐఐటి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు, 80% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఐఐటి కాన్పూర్కి వెళ్దాం అనుకుంటున్నారు, మనం మినిమం 75% మెయింటైన్ చేయాలి. ఐఐటి రోపర్కి వెళ్దాం అనుకుంటున్నారు, కనీసం 75%. అంటే ఎక్కువ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే స్టూడెంట్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ ఐఐటీస్కి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు చదువుకునే బీటెక్కే ఐఐటీలో చదువుకుంటారు. ఎవరైతే ఆ 16 లక్షల మందితోని కాంపిటీషన్లో పడి సీటు కొట్టిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అతని పక్కన మీరు కూర్చొని చదువుకుంటారో, అతను చెప్పే ప్రొఫెసర్ ఏవైతే క్లాసెస్ చెప్తారో అవే క్లాసెస్ మీరు వింటారో, వాళ్ళకు వచ్చే సెమిస్టర్ మెమో ఏదైతే ఉంటుందో వీళ్ళకి కూడా అదే సెమిస్టర్ మెమో వస్తుంది. మీరు ఎక్కడ ఏ సెమిస్టర్ చదువుకుంటే ఆ సెమిస్టర్ మెమో అక్కడి నుంచే వస్తుంది. బట్ ద ఫైనల్ డిగ్రీ విల్ బి అవార్డెడ్ బై జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడు కావాల్సింది ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్ కావాలి. ఇండస్ట్రీ రెడీ కావాలంటే ఇండస్ట్రీ ఫోకస్డ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అది చదువుకుంటున్న టైంలోనే నేర్చుకోవాలి. నీ కోర్స్కి తగ్గట్టుగా దాని మీద ప్రాక్టికల్స్ చేయాలి, దాని మీద ఇంటర్న్షిప్ చేయాలి, దాని మీద ఎక్స్పోజర్ అవ్వాలి స్టూడెంట్. జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఉంది. ప్యూర్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం డిజైన్డ్ బై ఐఐటీస్ ఎన్ఐటి ప్రొఫెసర్స్. అండ్ కరికులం కూడా మెజారిటీ సెక్షన్ 90% ఈక్వాలెంట్ టు ఐఐటీస్ కరికులంతోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఐఐటీస్కి వెళ్ళి చదువుకునే టైంలో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే అక్కడ చదువుకున్న క్రెడిట్స్ ఇందులో ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాబట్టి సేమ్ సూటబుల్ కరికులం, ఐఐటీ సూటబుల్ కరికులం డిజైన్డ్ బై ద ఇండస్ట్రీ పీపుల్. సిలబస్ తయారు చేసిన దాంట్లో కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబిఎం వీళ్ళందరూ ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో, వాళ్ళు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేసిన కరికులం సూటబుల్ విత్ ఐఐటి కరికులంతో చూస్ చేసుకున్న సిలబస్ ఇది. ఇక చదువుకున్న స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఫోకస్డ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. గూగుల్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఏపాత్ అవ్వచ్చు, టీసీఎస్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ అఫీషియల్గా యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చి క్లాసెస్ చెప్పేది కూడా ఇండస్ట్రీ పీపులే. ఏ కంపెనీ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుందో, ఏ కంపెనీ ఏ కోడింగ్ యూజ్ చేస్తుందో, పైథాన్ కోడింగ్, జావా స్క్రిప్టింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ వీళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టారు మన యూనివర్సిటీలో. వచ్చి క్లాసెస్ చెప్పేది కూడా ఆ కంపెనీ అఫీషియల్స్ వచ్చి చెప్తారు. అండ్ అట్ సేమ్ టైం ఇంటర్న్షిప్ కూడా వెళ్ళొచ్చు, దట్ ఈస్ పెయిడ్ ఇంటర్న్షిప్. పర్ మంత్ 15,000 రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం స్టూడెంట్కి 4th ఇయర్లోనే మన యూనివర్సిటీ కల్పిస్తుంది. ఇది జేకే గ్రూప్స్ది, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్ అండ్ రేమండ్స్, ఇదన్నీ కూడా మన యూనివర్సిటీ వాళ్ళవి. ఇవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రన్ అవుతున్న యూనివర్సిటీ. సో అందులో నుంచి ఒక 2% ఆఫ్ దర్ అమౌంట్ దే నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ బ్యాక్. బ్రాండ్ నేమ్ ఉన్న యూనివర్సిటీ ఇది ఆల్రెడీ.
సో ఇక్కడికి చాలా టైర్ 1 కంపెనీస్ మన యూనివర్సిటీకి రావడం జరిగింది. అరౌండ్ ఆఫ్ అబౌట్ 50 టైర్ 1 కంపెనీస్ ఉన్నాయి. 250 పైన కంపెనీస్తో టైఅప్ అయి ఉంది మన యూనివర్సిటీ. ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది గ్యారంటీ. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఉంది కాబట్టి స్టూడెంట్స్కి 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్తుంది. జేఈలో 95% కనుక వస్తే 100% ఫీజు మాఫీ, 100% స్కాలర్షిప్ ఉంది. ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 90 అబోవ్ వస్తే 75% స్కాలర్షిప్ ఉంది. 85 అబోవ్ వస్తే 50% ఉంది. అండ్ 80 అబోవ్ వస్తే 30%, 75% అబోవ్ వస్తే మీకు 20% ఉంది. 70% వచ్చినా కూడా 10% స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ స్టూడెంట్కి ఉన్నారు జేఈ త్రూ. నేను జేఈ రాయలేదు, ఆ జేఈలో తక్కువ మార్కులు వచ్చాయనుకుంటే 12th బేస్ మీద మార్క్స్తో కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి. 95% వచ్చింది ఇంటర్మీడియట్లో, 50% యూనివర్సిటీ ఫీజు వేవ్ ఆఫ్ ఉంది. 90% వచ్చింది, 30% వేవ్ ఆఫ్ ఉంది. 85% వచ్చింది, 20% వేవ్ ఆఫ్ ఉంది. 75 to 85 వచ్చింది, 10% వేవ్ ఆఫ్. మొత్తం టోటల్లీ యూనివర్సిటీ ఫీజు అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళొచ్చు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ఉంది. 7.5 లక్షల వరకు గవర్నమెంటే అఫీషియల్గా బ్యాంక్ టైఅప్ అయిన బ్యాంక్స్తో కలిపి 7.5 lakhs వరకు ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ద్వారా అందుకునే అవకాశం ఉంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. మెజారిటీ సెక్షన్ ఎలాంటి కొలెట్రల్ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7.5 lakhs వరకు అయితే వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. క్రీమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ప్లాన్ ఫర్ స్టార్టప్. బిజినెస్ స్టార్టప్ చేద్దాము అనుకునే ఒక ఐడియా ఉండి అది ప్రాపర్గా సొసైటీకి ఉపయోగపడే ఐడియా అని చెప్పి తెలిస్తే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మన యూనివర్సిటీ ఆల్రెడీ 85+ స్టార్టప్స్కి అమౌంట్ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ ఆఫ్ అబౌట్ 15 కోట్ల రూపాయల వరకు కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? వీసోర్స్ త్రూ వెళ్ళటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ప్రాపర్ యూనివర్సిటీ అప్లికేషన్ ఉండిద్ది, స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాము, ఎడ్యుకేషన్ లోన్కి హెల్ప్ చేస్తాము. అండ్ ఐఐటీస్కి వెళ్ళడానికి స్టూడెంట్స్కి ఏమేం కావాలో రిక్వైర్డ్ క్రైటీరియాస్ అన్నీ కూడా చేసి 100% అడ్మిషన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఇప్పించే రెస్పాన్సిబిలిటీ అయితే మన వీసోర్స్ తీసుకుంటుంది. టోటల్ A to Z ప్రాసెస్. జైపూర్లో దిగిన తర్వాత కూడా ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ 600 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఇన్ క్యాంపస్లో. ఆంధ్ర ఫుడ్ ఉంది, ఇన్ క్యాంపస్ హాస్టల్స్, అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ అయితే మీకు లెక్కలో మేడం, ఆ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ ఒక 25 acres దే ఆర్ హ్యావింగ్ దేర్ స్పోర్ట్స్ గ్రౌండ్స్. అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి అక్కడ అందుబాటులో. ఎవరైతే ఇండస్ట్రీ రెడీగా మనం బీటెక్ చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఐఐటీస్కి వెళ్ళి బీటెక్ చదువుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే టాప్ యూనివర్సిటీ నాకు కావాల్సింది కూడా టాప్ స్టాండర్డ్ హై క్వాలిటీ ప్రొఫెసర్స్ క్లాసెస్ చెప్పే యూనివర్సిటీ నాకు కావాలి అనుకుంటున్నారో, ది బెస్ట్ యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ మేడం.